2026 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 గురించి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆకాష్ చోప్రా ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారు, పర్పుల్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారని ఆయన ముందే అంచనా వేశాడు. ఈ సీజన్ లో సంజు శాంసన్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన శాంసన్ టీ20 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించి 5 ఇన్నింగ్స్లలో 321 పరుగులు చేయడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా అవార్డును కూడా గెలుచుకున్నాడు. పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశం ఉందని, ఆయన టీ20 వరల్డ్ కప్లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచారు. ఎమర్జింగ్ ప్లేయర్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ ఎమర్జింగ్ ప్లేయర్గా నిలుస్తారని చోప్రా పేర్కొన్నారు. సూర్యవంశీ ఇటీవల అండర్-19 వరల్డ్ కప్లో భారత్ తరపున అద్భుతంగా ప్రదర్శన చేశాడని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరుకునే 4 జట్లుగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలుస్తాయని ఆయన అంచనా వేయడం జరిగింది.